హాయ్ హలో నమస్తే నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆర్ఆ న్యూస్. కార్పొరేట్ కళాశాలలో, కార్పొరేట్ విద్యలో, ప్రైవేట్ స్కూళ్ళలో నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి ఇలాంటి వాటిలలో మీరు చర్యలు తీసుకోరు. మీ చేత కాదు. ఎక్కడ కూడా ప్రైవేటు విద్య దానికి నియమ నిబంధనలు లేనే లేవు. ఎవడైనా 3 లక్షలు వసూలు చేయొచ్చు, 8 లక్షలు వసూలు చేయొచ్చు, వాడి ఇష్టము. ఎవడైనా అడ్మిషన్ ఫీజులు తీసుకోవచ్చు. బుక్కులకు 6,000, 7,000, 10,000. ఎక్కడుందండి అసలు న్యాయం? పర్యవేక్షణ ఎక్కడన్నా ఉందా ప్రైవేట్ స్కూళ్ళ మీద? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బుక్కులు తయారు చేసుకోవడం, వాడి బుక్ మీద ప్రింట్ వేసుకోవడం, వాడి పేరు రాసుకొని వాడు దాన్ని 6,000 అంటే తీసుకోవాలి, 10,000 అంటే తీసుకోవాలి. ఇది ఆ పరిస్థితి. వాడి ఫీజు 2 లక్షలు అంటే 2 లక్షలు ఇవ్వాలి, 5 లక్షలు అంటే 5 లక్షలు ఇవ్వాలి, 80,000 అంటే 80,000 ఇవ్వాలి. ఎక్కడైనా ప్రభుత్వం ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీకి మీరు దోస్తు ద్వారా ఇంత ఫీజు తీసుకోవాలని కేటాయించినప్పుడు ఈ స్కూల్స్ అంటే ఈ స్కూల్స్కి ఎందుకు చేయరండి అట్లా? మీరు ఎల్కేజీకి ఇంత, 10th క్లాస్కి ఇంత, 5th క్లాస్కి ఇంత, ఇంటర్మీడియట్కి ఇంత ఎందుకు చేయరు? అంటే దీనికి ఒక పేరు మీరు కేటాయించలేరా? మీ వల్ల కాదా? అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు అనేది బయట చర్చ జరుగుతుంది. అలాంటప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి కదా. 3 లక్షల ఫీజు, 4 లక్షల ఫీజు ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 10th క్లాస్ చదివే పిల్లోడికి ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ముందు విద్యా వ్యవస్థ మీద, బలోపేతం మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు. పేద ప్రజలకు మీరు చేస్తున్నది ఏంటి? మీకు ఓటేసి గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిన పేదోడికి మీరు న్యాయం చేస్తారా లేదా? న్యాయం చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచన చేయండి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ తర్వాత ఆయా లీడర్లు ఎవరైతే రాజకీయ పార్టీల అధికార పార్టీలో ఉన్న, విపక్ష పార్టీలో ఉన్న ఎవరైనా సరే మీ మీ గ్రామాలలో, మీ పట్టణాలలో ప్రభుత్వ స్కూల్స్లో పరిస్థితి ఏంటి, ప్రైవేట్ స్కూల్స్లో ఆగడాలు ఏంటి, వీటి మీద దృష్టి పెట్టండి. పోయి ఎంక్వైరీ చేయండి. మీ స్కూల్లో ఎట్లా ఉంది, మీ స్కూల్ టీచర్లు వస్తున్నారా, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, దీని మీద మాట్లాడండి. మాట్లాడి మీరు రేపు రోజు ప్రభుత్వానికి ఏదైనా సూచనలు ఉంటే చేయండి. దాని ద్వారా పేదలకు న్యాయం. తప్పకుండా ఈ వీడియోని మీరు 10 మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఇలా ప్రోత్సహించడం ద్వారా మరికొన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని మీ బంధువులు, మీ స్నేహితులకు పంపించండి. మా ఆర్ఆ న్యూస్ హెచ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.